డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? బయటకు వచ్చావు కదా. కానీ మధ్యరాత్రిలో మా నాన్న లేస్తే ఏమీ లేగరు. మీ ఇంటికి వెళ్ళే పాలల్లో మత్తుకెళ్ళిపోయాను. అది పెరిగాయి, మీ వాళ్ళు తిని శుభ్రంగా పడుకున్నారు. పొద్దున వరకు లేగరు. బా ఇప్పుడు అయినా మర్చిపో, చక్కగా వచ్చి అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయి. కమాన్. స్కై, మూన్, స్టార్స్, ఓషన్. లెట్స్ విష్ అవర్ ఫ్రెండ్ మహి ఆన్ హర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు మహాలక్ష్మి. వూహూ! నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది బన్నీ. ఇలా భూమికి ఆకాశానికి మధ్యలో వెన్నెల్లో సముద్రాన్ని చూస్తూ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం. వావ్, ఇట్స్ రియల్లీ రియల్లీ ఫెంటాస్టిక్. ఓ దీనికేనా? ఇంకా బోలెడంత లైఫ్ ఉంది. రా చూపిస్తా. రే చిట్టి, ఓ స్పెషల్ టీ ఇవ్వరా. అలాగేనా? రే పిల్లలు, ఇవాళ మా ఫ్రెండ్ మహాలక్ష్మి పుట్టినరోజు. అందరి బన్స్ తీసుకుని తనకు విషెస్ చెప్పండి. ఇదిగో తీసుకో. హ్యాపీ బర్త్డే టు యు మహాలక్ష్మి. తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నావు? చాలా థ్రిల్లింగ్ గా ఉంది బన్నీ. ఇంతేనా? ఇంకా గంగమ్మ జాతర, రికార్డింగ్ డాన్స్ చాలా ఉంది. ఏంటి బన్నీ ఇక్కడున్నావు? ఏ పని లేక సరదాగా నేనే చేపలు పట్టి మంచి కూర వండి నేను డిన్నర్ పిలుద్దామని. డిన్నరా? నాకు వీలు కాదు బన్నీ. ఈ రోజు మా ఇంట్లో పెద్ద పార్టీ. అబ్బా, మీ ఇంట్లో ఎప్పుడు పార్టీ లేగా? ఈ రోజు సరదాగా నాతో డిన్నర్ చేయి. కుదరదు. ఈ పార్టీలో సంవత్సరం తర్వాత మా నాన్నతో ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాను. ఎందుకో తెలుసా? మన ప్రేమ విషయం చెప్పడానికి. మన ప్రేమ? మనం ఎప్పుడు ప్రేమించుకున్నాం? ఏంటి బన్నీ? అవును, మనం ఎప్పుడు ప్రేమించుకున్నాం? బన్నీ, బీ సీరియస్. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నేనెప్పుడు నేను ప్రేమించలేదే. మన పరిచయం అయిన ఇంతకాలంలో నేను ఎప్పుడైనా నీకు ఐ లవ్ యూ చెప్పానా? గుర్తు తెచ్చుకో. అదేంటి బన్నీ, నన్ను లైట్ హౌస్ కి తీసుకెళ్లి కేక్ కట్ చేయించా? ఏంటి మహి, కేక్ కట్ చేస్తే ప్రేమ? ఇద్దరం కలిసి టీ తాగాం. కలిసి టీ తాగితే ప్రేమ? ఇద్దరం బైక్ లో వైజాగ్ అంతా తిరిగాం. బైక్ లో తిరిగినంత మాత్రాన ప్రేమ? చూడు మహి, మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని ప్రేమ అనుకోవద్దు. నాకు ఈ ప్రేమ గేమ్ అంటే చాలా భయం. ఐఎమ్ వెరీ సారీ. తల్లి బంగారం నవ్వుతూ వద్దరా తల్లి 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 వద్దరా ఏంట్రా నువ్వు కూడా పాల్గొట్టున్నా? నువ్వు కూడా పాల్గొట్టు. దేనికిరా? నేను చెప్తా కదా, నువ్వు పాల్గొట్టు. కుట్టన్నా, నువ్వు పాల్గొట్టా, నేను చెప్తా కదా, కుట్టు. డాడీ, తల్లి నువ్వెందుకు పగలు కొడుతున్నావు? నువ్వెందుకు పగలగొట్టావో చెప్పవే తల్లి. నన్ను ఒకడు ఇన్సల్ట్ చేశాడు డాడీ. ఎవడాడు? వాడి పేరేంటి? బన్నీ. సారీ అన్నా, ఎవడో బన్నీ అంట, వాడిని డాడీ, తీసుకెళ్ళి. అలాగే. నేను అతను ప్రేమించాను. ఏంటన్నా? ఏంటి తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ. అతను లేకపోతే నేను బ్రతకలేను. సంవత్సరం తర్వాత నువ్వు నాతో మాట్లాడే మొదటి మాట ఇరా తల్లి. నాకు బన్నీ కావాలి డాడీ, లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మా తల్లి నువ్వు ఆగవే. రే వెళ్ళి నేను మాట్లాడాలని చెప్పి వాడిని తీసుకురండి రా. ఏంటన్నా? చెవులు కూడా దుబాయా నీకు? నేను మాట్లాడని చెప్పి వాడిని కొట్టకుండా తీసుకురండి. అలాగే అంటున్నారమ్మా. ఇప్పుడైనా ఫోన్ చేస్తావా? నాకొద్దు. జాగ్రత్త తీసారండి రా. రా. ఎక్కడికి? అన్నా తీసుకురమ్మన్నాడు. ఎవడికన్నా ఎవడా అన్న? ఏయ్,
రమ్మన్నప్పుడు రారా, ఏయ్ రానన్నప్పుడు పోరా. రాకపోతే తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళరా. రేయ్ అన్న కొట్టద్దన్నాడు కదరా. కొట్టిందా అని కాదు మనోడిని. బాబు 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 గొడవలొద్దు బాబు, నిన్ను మా సోమరాజు గారు తీసుకురమ్మన్నారు. ఆడు సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, నాతో పని ఉంటే ఆడనే రమ్మను. ఏయ్! నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది, పగిలిపోద్ది. రా ఎడాడు ఎడే రానన్నాడు. రానడం అంటే రానండం ఏంటంటే రానన్నాడు. రేయ్, నేను రమ్మన్నాను చెప్పావా? అది చెప్పాకే రానన్నాడు. నేను సోమరాజుని రమ్మన్నాను చెప్పావా? అదే మేము చేసిన తప్పు. అదేంటి? నీ పేరు సోమరాజు అని చెప్పాము. సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, అవసరమైతే నిన్నే వాడి దగ్గర తీసామన్నాడు. అంతేగాని వాడు మాత్రం రానన్నాడు. రేయ్, అసలు ఏమనుకుంటున్నారా వాడి గురించి? వాడు సేమ్ డైలాగ్ వాడు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా? హీఈస్ ఆన్ ద వే, వచ్చేస్తున్నాడమ్మా. అదే మాట్లాడుకుంటున్నాం. రానన్నాడు కదా. వెళ్ళి తీసుకొద్దావరా. ముందేగా చూసినావు. రేయ్, నా బండి నా ఇష్టం, నీకెందుకురా? బన్నీ అంటే నువ్వేనా? నేనే. అయితే ఏంటి? నీకు నా గురించి తెలియదు. నీకు నా గురించి తెలీదు. రే, నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా? నీ గురించి మాత్రం ఏముంది పెద్ద? రే, నాకు ఇరిటేషన్ తెప్పించుకో. నాకు ఇంకా ఇరిటేషన్, చిరాగ్గా ఉంది నాకు. నాకు ఇంకా చిరాకు. తర్వాత చెప్పు. సరే, మ్యాటర్కి వస్తాను. నా కూతురు నిన్ను తీసుకురమ్మని చెప్పింది. అంతే కదా, దీనికి చిరాకులు ఇరిటేషన్ ఎందుకు? వెళ్ళి రానన్నానని చెప్పు. రానన్నానని చెప్పడం ఏంట్రా? నేను పిలుస్తుంటే. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఆడి పని ఏంటి? వచ్చిన ఉత్తరం ఇవ్వటం, ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్ళటం. అలాగే నువ్వు మధ్యవర్తిగా వచ్చావు నేను కాబట్టి- మధ్యవర్తిని కాను, మరి సోమరాజు. అయితే ఏంటి? తొక్క ఆ? తొక్క. రే, పక్కకి వెళ్ళండి రా. రే, వీడిని కూడా తీసుకెళ్ళండి రా. అన్నా ఇదిగా తిరకాసొద్దు, తిన్నగా మాట్లాడుకుందాం. నువ్వు మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను మీ అమ్మాయిని ప్రేమించింది. ప్రేమించొద్దు కూడా. అందుకే కదా రానంటున్నాను. ఒరేయ్, నువ్వు రాకపోతే ఆ అమ్మాయి అన్నం తినదు. ఆ ఆకలితో ఉంటే నేను తట్టుకోలేనురా. చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడి నువ్వు ఒకే ఒకసారి వచ్చి అన్నం తినిపించి వచ్చే, అంతే. రావచ్చు, కానీ తీరా భోంచేశాక మా అమ్మాయి పడుకునేదాకా ఉండు, మధ్యలో లేస్తే జోకొట్టు, పొద్దున్న లేచాక ఐ లవ్ యూ లాంటి చెప్పమంటే నాకు కాలుద్ది. అనను పద రా. మనం కార్ దాకా వెళ్ళాలా? కారే ఇక్కడికి వస్తుందిగా. వస్తూ మహి మహి ఏమే తల్లి భోంచేసిందా? లేదండి. ఆంటీ, మీరేం కంగారు పడద్దు, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి, నేను పెడతాగా. మహి మహి ఏంటి మహి భోంచేయలేదంట? ఏంటిది చిన్నపిల్లగా? నీకు గారం ఎక్కువైపోయింది, తిను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఏ మహి, ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నామని చెప్పు. మరి అక్కడ భోజనం పెడితే చాలన్నావు. పెద్ద మెగా స్టార్ అని ఆ? భోంచేసేదాకా చెప్పురా. సర్లే, మనసులోని మాట చెప్పేస్తా. మహి, నిజం చెప్పనా? నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. కానీ మీ నానంటేనే నాకు భయం. ఓర్ని, నేనంటే భయం ఎందుకురా నీకు? నన్ను ఏమైనా చేస్తావేమో అని. చిచి, నా బంగారు తల్లికి నువ్వు నచ్చావంటే నిన్నేం చేస్తాను రా కదా తల్లి. ఏం చేయవుగా? అయితే ప్రేమించేనా? మహి, నేను ప్రేమించట్లేదని చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. ఐ రియల్లీ లవ్ యూ. నిజంగా? మీ నాన్న మీద ఒట్టు. ఏ మహి ఆగు. అన్నా ఏంటన్నా సౌండ్లు వస్తున్నాయి? పాప బన్నీతో ఆడుకుంటుందా? నీ అప్ప బయలుదేరాడండి ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి. అసలు నీ కాదురా, నాకు వాలి కళ్ళు చూడలేక చచ్చిపోతున్నా. ఏ, ఆగు, మహి. అన్నా
ఆడంటే నీకు ఇష్టం లేదా అన్నా? వాడంటే నాకు ఇష్టం ఏంట్రా? మరి బతిమాలు తీసుకొచ్చుకున్నావు? నా కూతురు చచ్చిపోతుందని భయం రా. ఓ అయితే ఓ పని చేయన్నా, నువ్వు చచ్చిపో. ఏంట్రా నువ్వు అనేది? చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్నా, ఓ డమ్మీ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరించు, పాప మారిపోద్ది. ఎలా రా? ఏ నువ్వు సామాను పగల కొడితే పాప ఆగలా? ఇది అంతే. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు మహి అంటే చాలా ఇష్టం, కానీ మీరంటేనే భయం. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఓకే అంకుల్, నేను బయలుదేరతా. ఓకే బాయ్. అన్నా బాబు గాని మన ప్లాన్ గాని ఉన్నాడు. ఏంటి అంకుల్? ఏం లేదు బిజినెస్ మాట్లాడుకుంటా. బిజినెస్ అయితే ఓకే. బాయ్ అంకుల్. బాయ్. అన్నా ఇప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటదన్న. అదే పుట్టుకుంటే అనుకో సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు. ఆపదామని గుడ్డి పురాణం. ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుతుందో తెచ్చుంచు.